బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఒక వెలుగు వెలిగిన నేత. ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కనీసం ప్రజలు ఎన్నుకున్న ఏ పోస్ట్ కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి లేదు. ఒకే ఒక్క వీడియో ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. సో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బీభత్సమైన క్రేజ్ ను సంపాదించడం జరిగింది. అయితే 2019లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశాడు. అయితే ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలో మంచి స్థానం లభించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం 2019లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రుల నియోజకవర్గంలో సైతం వాళ్ళేమన్నా ప్రోగ్రామ్స్ చేసే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలిచేవారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని అభినందించారు. అయితే 2019లో ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో కొద్ది రోజులకే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పడం జరిగింది, ఒకవేళ జగనన్న సీఎం కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే నా చాప్టర్ క్లోజ్ చేసేవాళ్ళు, నన్ను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాళ్ళు, నన్ను జైల్లో వేసేవాళ్ళు అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇక బైరెడ్డి నోటికి అదుపే లేకుండా ఇటు పవన్ కళ్యాణ్ పై, నారా చంద్రబాబు పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేవారు. ఎన్నికల సమయంలో అయితే అసలు ఎవరు పవన్ కళ్యాణ్, ఆయనకి ఏముందని ఆయన గురించి మాట్లాడుకోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక 150 సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అది చరిత్ర, ఆయన గురించి చెప్పుకోవడానికి చరిత్ర ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఏముంది, ఆయన ఒక సినిమా హీరో, ఆయన సినిమాల గురించి మాట్లాడుకోవాలి కానీ రాజకీయాల్లో ఏముందని, ఆయన ఏం సాధించిందని ఆయన గురించి మాట్లాడాలి అని పెద్ద పెద్ద మాటలు ఆ రోజు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ అధికారాలు ఉన్నప్పుడు అలా నోరుకి అదుపు లేకుండా అలా మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో జాడ కూడా లేడు, అసలు పత్తకు లేకుండా ఎక్కడో పారిపోయాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. అప్పుడు 5 సంవత్సరాలేమో ఎప్పుడు మీడియాలో ఉండాలి అని తరచూ ప్రయత్నం చేసే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు మీడియాకి దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడ కూటమి నన్ను టార్గెట్ చేస్తుందో నన్ను బొక్కలో వేశారు అని బైరెడ్డి భయపడుతున్నాడు. అందుకే బైరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేడు, పారిపోయాడు అని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంతలా ఎందుకు సైలెంట్ అయ్యాడో ఎవరికి అర్థం అవడం లేదు. కూటమి నాయకులు టార్గెట్ చేయాల్సిందంతగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏం చేశాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకైతే పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఒక్కసారి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు, కనిపించారు, కానీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం అసలు కంటికి కూడా కనిపించకుండా మీడియాకి దొరకకుండా తిరుగుతున్నాడు. చూడాలి మరి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడితో ఆగిపోతుందా, లేక భవిష్యత్తులో గతంలాగే దూకుడుగా వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.